గోషామహల్ స్టేడియంలో ఈ రోజు ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి అయితే భూమి పూజ జరిగిందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఏళ్ల నుంచి అయితే ఈ రోజు కోసం ఎదురు చూస్తున్న సందర్భం అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ మనం ఫౌండేషన్ స్టోర్ని కూడా చూస్తున్నాం. దీని మీద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరును కూడా ఏ విధంగా అక్షరాలతో నింపారు, అదే విధంగా ఎవరైతే ఫౌండేషన్ ఉన్నారో వాళ్ళందరి పేర్లను కూడా ఇక్కడ రాయడం జరిగిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ రోజు కోసం గత కొన్నేళ్ల నుంచి ఎంతో మంది ఎదురు చూస్తున్న సందర్భం అని చెప్పొచ్చు. దానికి ఈరోజు శ్రీకారం చుట్టిందనే చెప్పొచ్చు. మరొకటి ఇక్కడ పక్కన చూడొచ్చు మనం భూమి పూజ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అయితే భూమి పూజ కూడా చేయడం జరిగింది. దాన్ని కూడా మనం ప్రత్యక్షంగా అయితే ప్రస్తుతానికి చూపిస్తున్నామని చెప్పొచ్చు. ఎంతగానో ఎదురు చూస్తున్న ఎంతో మంది అని చెప్పొచ్చు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. అలాగే ఇక్కడ గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మించడం అనేది ఎంతో మంది కళ. ఎన్నోసార్లు కోర్టు మెట్లు కూడా ఎక్కడం జరిగిందని చెప్పొచ్చు. అది ఈరోజు నెరవేరడంతో చాలా మంది ఎంతగానో ఆనందిస్తున్నారని చెప్పొచ్చు. మనం ఇందాక చాలా మందితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ అంటే గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్ రావడం మాకు ఎంతగానో ఆనందంగా ఉంది అంటూ కూడా చాలా మంది కూడా చెప్పిన విజువల్స్ కూడా మనం ఆర్టీవీలో చూడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథులుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మల్లు బట్టి విక్రమార్క గారు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు, అలాగే మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారులు, అలాగే హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ హాజరయ్యారని చెప్పొచ్చు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది ఇక్కడికి చూడొచ్చు. ముఖ్య అతిథులుగా ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ చాలా మంది ఇక్కడికి పాల్గొనడానికి చాలా మంది లేనప్పటికీ కూడా చాలా మంది అయితే శుభాకాంక్షలు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కళ ఎంతగా ఉంది అనేది కూడా మనం చూడొచ్చు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రస్తుతానికి ఇప్పుడు ఏ విధంగా ఉందంటే అది కొన్నేళ్ల చరిత్ర గల హాస్పిటల్ అయినప్పటికీ కూడా అక్కడ కొన్ని సమస్యల వల్ల అక్కడ కొంతమంది రోగులు వెళ్ళలేని పరిస్థితి అయినప్పటికీ కూడా ఇక్కడ కనుక ఇప్పుడు అధిక టెక్నాలజీతో కనుక ఉస్మానియా హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ కనుక నిర్మిస్తే కనుక ఎంతో మందికి ఉపయోగపడుతుందంటే కూడా ఇక్కడ కట్టడం నిర్మించబోతున్నారు. అదేవిధంగా రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ అవబోతుంది. ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి అంటూ కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఏదైతే ఈ హాస్పిటల్ ఉందో దానికి సంబంధించి మ్యాప్ని కూడా ఒకసారి చూసి అది ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. గోషామహల్లో కొత్తగా కట్టబోతున్న ఉస్మానియా హాస్పిటల్కి అయితే ప్రస్తుతం ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూమి పూజ అయితే నిర్వహించడం జరిగింది. చాలా ఘనంగా జరిగిందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికైతే చూడొచ్చు, ప్లానింగ్ కూడా చూడొచ్చు, ఎంత ప్లానింగ్తో చేశారు అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైతే ఈ విస్తీర్ణం ఉంది మొత్తం కూడా 26 ఎకరాల విస్తీర్ణం అని చెప్పొచ్చు. అలాగే 2000 పడకలతో అంటే బెడ్స్తో అయితే ఈ నిర్మాణం ఉంటుందని చెప్పొచ్చు. చూడొచ్చు మొత్తం కూడా ప్లానింగ్ అదంతా కూడా ఏ విధంగా ఉందనేది కూడా పైన కింద చూసుకుంటే కనుక ఇక్కడ హాస్పిటల్ గేట్, మార్చరీ గేట్, అలాగే ఇక్కడ సర్వీస్ గేట్, హాస్పిటల్ మినీ గేట్ ఇక్కడ చూడొచ్చు. మొత్తం కూడా అన్ని కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి ఈ పక్కన కనుక చూసుకుంటే కనుక ఇక్కడ చూడొచ్చు మనకి మొత్తం కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. రోడ్డుతో సహా మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ బోర్డు ఏ విధంగా పెట్టారనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. అటు ఇక్కడ ఏవైతే అంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఆ గ్రౌండ్లో అయితే ఉన్నాం. ఈ చుట్టుపక్కల ఏవైతే ఇల్లు కానివ్వండి లేకపోతే ఏవైతే షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసిన తర్వాత ఎలా ఉండబోతుంది అంటే ప్లానింగ్ ఎలా ఉంటుంది, ఎన్ని బ్లాక్స్ ఉంటాయి, ఏంటి హాస్పిటల్ జోన్, హాస్పిటల్ 1, 2 అనేది కూడా మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అదేవిధంగా మొత్తం కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు హాస్టల్ అకాడమిక్ గేట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ స్కై మాల్ కనిపిస్తుంది. మొత్తం కూడా ఇక్కడ ఇంకోటి గర్ల్స్ హాస్టల్, అలాగే అంటే మెన్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ కూడా పెట్టబోతున్నారు. అది పక్కన కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇటువైపు చూడొచ్చు మనకి ఇక్కడ ఎకనామిక్ బ్లాక్, ఇందాక నేను ఏదైతే చెప్పానో బాయ్స్ హాస్టల్ ఏదైతే చెప్పానో అది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఎకనామిక్ బ్లాక్, అలాగే ఇక్కడ గర్ల్స్ హాస్పిటల్ ఎగ్జిట్, ధర్మశాల, సర్వీసెస్ బ్లాక్, ఇదంతా కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నామో ఇక్కడ చూడొచ్చు రోడ్ అదంతా కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. మల్లగుంట ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మొత్తం కూడా 100 ఫీట్ రోడ్ ఉంటుంది అన్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే చెక్ పోస్ట్ కూడా ఇక్కడ చూడొచ్చు, హాస్పిటల్ ఎగ్జిట్ చెక్ పోస్ట్ కూడా, పోలీస్ చెక్ పోస్ట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. చాలా అంటే ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంటే అతి తక్కువ సమయంలో ఉన్న వైద్యం
అందించాలి అనే ఒకే ఒక కారణంతో ఇట్లా ఉస్మానియా హాస్పిటల్ అయితే నిర్మించబోతున్నారు అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. చూస్తున్నాం ప్రస్తుతానికైతే హాస్పిటల్కి సంబంధించి నిర్మాణం ఏ విధంగా ఉండబోతుంది, ఇటువైపు చూడొచ్చు ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళ ఇల్లు మొత్తం కూడా ఏ విధంగా ఉన్నాయి అటువైపు నుంచి అనేది కూడా మొత్తం కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మొత్తం కూడా రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉండబోతుంది అంటూ కూడా మొత్తం మ్యాప్లో చాలా క్లియర్గా వాళ్ళు పెట్టిన పరిస్థితి అని చెప్పొచ్చు. మొత్తం కూడా పూర్తయిపోయాక అంటే ఈ హాస్పిటల్ అనేది కొన్నేళ్ల దశాబ్దాల కల కాబట్టి దీన్ని నిర్మించడానికి ఇప్పుడు శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మొత్తం చూపించడం జరిగింది. చూడొచ్చు మొత్తం కూడా బ్లాక్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. ఎంట్రన్స్ కానివ్వండి, ఇది ఎంట్రన్స్ అంటే ఎటువంటి రోగులకి ఇబ్బంది కలగకుండా అంటే పేషెంట్స్కి లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంట్రన్స్ ఒకవైపు ఎగ్జిట్ ఒకవైపు కూడా పెట్టిన పరిస్థితి అని చెప్పొచ్చు. అంబులెన్స్ కూడా అధిక సంఖ్యలోనే ఉంటాయన్నట్టు కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కనుక చూసుకుంటే మొత్తం కూడా ఏదైతే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మొత్తం కూడా పూర్తయ్యాక ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా మొత్తం ఇక్కడ క్లియర్గా ఫోటో తీసి మరి పెట్టడం జరిగింది. చూస్తున్నాం మొత్తం కూడా ఏ విధంగా ఉందనేది ముందు అంటే మ్యాప్ నుంచి ఇక్కడ వరకు కనుక చూస్తే మొత్తం కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి ఇప్పుడు మనతో పాటు కూడా ఉస్మానియా హాస్పిటల్ డిఎం గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చెప్పండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 26 ఏకర్స్లో ఈ హాస్పిటల్ని బిల్డ్ చేయటం జరుగుతోంది. ఈ 26 ఏకర్స్లో ఒకటి మెయిన్గా వచ్చేది హాస్పిటల్ బ్లాకు, 2 రెసిడెన్షియల్ బ్లాకు, 3 అకాడమిక్ బ్లాకు, దెన్ ధర్మశాల అండ్ సర్వీసెస్ బ్లాక్. హాస్పిటల్ బ్లాక్లో 2000 బెడెడ్ హాస్పిటల్, ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ సర్జరీస్. రెసిడెన్షియల్ బ్లాక్లో గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ అండ్ ఫ్యాకల్టీ రెసిడెన్స్. అకాడమిక్ బ్లాక్లో డెంటల్, ఫిజియోథెరపీ, నర్సెస్, కాలేజ్ అండ్ హాస్టల్స్. అండ్ ధర్మశాలలో 1000 మంది అటెండర్స్ ఉండే ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నారు. సో ఈ హాస్పిటల్కి మెయిన్ అన్ని వైపుల నుంచి యాక్సెస్ ఉండేటట్టు మంచి రోడ్స్ ఒకటి ప్లాన్ చేశారు. అండ్ ట్రాన్స్పోర్ట్ లైక్ మెట్రో కూడా వాటికి కనెక్టివిటీ వచ్చేటట్టు గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. 2 years టార్గెట్ అండి. ఇంజనీర్స్ ఇచ్చిన టార్గెట్ 2 years. దాన్ని స్టెప్ వైజ్గా మొట్టమొదట ఈ సర్వీసెస్ వచ్చేటట్టు హాస్టల్స్, ఫ్యాకల్టీ, అకాడమిక్ బ్లాక్స్, నెక్స్ట్ సైమల్టేనియస్గా హాస్పిటల్ బ్లాక్ కూడా నడుస్తూ ఉంటుంది. 2 సంవత్సరాలు అనేది టార్గెట్. సార్ రోగులకి ఎలాంటి పరికరాలు అందుబాటులో ఉంచుతున్నారు? ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మెడికల్ టెక్నాలజీ ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఇందులో ఉంటాయి. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. సో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కోసం అన్ని ఫెసిలిటీస్ పెట్టారు. అదేవిధంగా రోబోటిక్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ సర్జరీస్ రొటీన్గా జరిగే వాటితో పాటు ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ ఇందులో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సార్ ఎన్నో సంవత్సరాల కళ అని చెప్పొచ్చు, ఇప్పుడు అది నెరవేరబోతుంది. దాని గురించి మీ మాటలో ఇది ఒక దశాబ్దాల కళ. ప్రపంచంలో ఎక్కడ ఉస్మానియా మెడికల్ స్టూడెంట్ ఉన్నా కూడా ఈరోజు పండగ చేసుకోవాల్సిన దినం ఇది. శుభ పరిమాణం, సంతోషకరంగా ఉండాల్సిన దినం ఇది. ఇది ఉస్మానియా చరిత్రలోనే లిఖించబడే దినం. గోషామహల్ స్టేడియం ఏదైతే మనం అనుకున్నామో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదే స్టేడియంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అయితే రాబోతుంది. ప్రస్తుతానికి చూడొచ్చు ఈ విస్తీర్ణం ఎంత ఉంది ఏంటనేది కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అంటే 26 ఎకరాల విస్తీర్ణంలో నూతన ఉస్మానియా హాస్పిటల్ అయితే నిర్మించబోతున్నారు. ప్రస్తుతానికి చూస్తున్నాం మొత్తం కూడా ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా. సో ఈ ఖాళీ స్టేడియంలోనే ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ రాబోతుంది. ఎంతోమంది పేదలు అంటే అతి తక్కువ ఖర్చుతోనే ఇక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోబోతున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే మొత్తానికి కూడా ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఈ కళ అనేది ఇప్పుడు నెరవేరబోతుందని చెప్పొచ్చు. అదేవిధంగా మనం ఇందాక కూడా చూసాం భూమి పూజ కావచ్చు, లేకపోతే అదంతా కూడా మనం చూడడం జరిగింది. లైవ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు భూమి పూజ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఎంతోమంది పేదల కళ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఏవైతే అంటే ఈ నిర్మాణానికి ఏదైతే స్థలాన్ని ఖాళీ చేయాలో వాళ్ళు కూడా ఆనందంగా ఒప్పుకోవడం జరిగిందని చెప్పొచ్చు. అయితే మనం ఇందాక కూడా చూడడం జరిగింది భూమి పూజ ఎక్కడ చేశారు, అదేవిధంగా ఆ ప్లానింగ్ ఏ విధంగా ఉందనేది కూడా. అంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఏ విధంగా ఇక
ఇక్కడ నిర్మించబోతున్నారు, ఎన్ని ఎకరాలు, ఏంటి, ఎన్ని గదులు ఉండబోతున్నాయి, అలాగే ఎక్కడెక్కడ ఏ బ్లాక్లు రాబోతున్నాయి అనేది మొత్తం కూడా మనకి డిఎం కూడా అతి పూర్తిగా అయితే చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.